ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సోనియా గాంధీ వందే మాతరం గీతాన్ని అవమానించారన్న బీజేపీ ఆరోపణల్లో నిజం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఖర్గేకు కుర్చీ తేవాలని సోనియా చెప్తే వందే మాతరం గీతాలాపన ఆపేయాలని సోనియా అన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఢిల్లీలో ఇందిరా భవన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతర గీతాలాపనపై వివాదం రాజుకుంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య ఈ వ్యవహారం మాటల యుద్ధానికి తెరతీసింది. వందే మాతరం గీతాలాపన సమయంలో సోనియా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. వందే మాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించడంపై సోనియా అభ్యంతరం వ్యక్తం చేశారని, కార్యక్రమం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. దేశ ప్రజలకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. వందే మాతరం గీతాలాపన ఆపించి దేశ ప్రజల్ని అవమానించారని, స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గీతాన్ని అవమానించడం దారుణమన్నారు. आज राष्ट्रीय गीत का अपमान किया है. पूरे देश से कांग्रेस को माफी मांगनी चाहिए. जब राष्ट्र गीत गाया जा रहा हो तब हर भारतीय से अपेक्षा होती है कि वो पूरे सम्मान और अनुशासन के साथ खड़ा रहे. लेकिन कांग्रेस मुख्यालय में आज जब वंदे मातरम के मूल स्वरूप को गाया जा रहा था, जिसे जवाहरलाल नेहरू जी ने खत्म कर दिया था, हटा दिया था, उसके गाने पर राहुल गांधी जी, सोनिया गांधी जी और खड़गे जी स्पष्ट रूप से असहज दिख रहे थे. आपस में वंदे मातरम को खत्म करने के लिए हिलजुल करते नजर आए. ये बेहद दुर्भाग्यपूर्ण है. वंदे मातरम भाजपा या कांग्रेस के किसी राजनीतिक दल की संपत्ति नहीं है. ये भारत के स्वतंत्रता संग्राम की आत्मा का हिस्सा है. ये उन करोड़ों लोगों की भावना है. బీజేపీ ఆరోపణల్ని కొట్టిపారేసిన కాంగ్రెస్ నేతలు వందే మాతరం గీతాలాపనను సోనియా అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఖర్గే ఆరోగ్యం దృష్ట్యా కుర్చీ వేయకపోవడంతో నిర్వాహకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారని క్లారిటీ ఇచ్చారు. స్వాతంత్రోద్యమంలో ఎలాంటి పాత్ర లేని వాళ్ళు తమను విమర్శిస్తున్నారన్నారు జయరాం రమేష్. पर आज कांग्रेस अधिवेशन आज यहाँ इंदिरा भवन में पूरा वंदे मातरम गाया गया. इसमें कोई वाद विवाद का सवाल नहीं होता. यहाँ कोई रोकने का प्रयास नहीं था, क्योंकि लंबे समय से कांग्रेस अध्यक्ष खड़े हुए थे. सोनिया जी कह रही थी उनके लिए कुर्सी लाके रख दो. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత కూడా కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.